హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, రాసల్హద్ అనే ఒక విలేజ్కి వచ్చాను అనేసి. విలేజ్ అంతా తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం అయింది. ఏదైనా హోటల్కి వెళ్దాం అనేసి వచ్చాము. ఈ పల్లెటూరులో ఇలాంటి ఒక హోటల్స్ చూడగానే మనకు కూడా అనిపిస్తుంది కదా, చాలా వెరైటీస్ ఫుడ్స్ ఉంటాయి అనేసి. చూడడానికి హోటల్ మాత్రం చాలా బాగుంది. సో వెళ్ళి అడిగాను ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేసి. నేను ఇంకా మన ఇండియన్ డిషెస్ మాత్రమే ఉంటాయి అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తుంటే షాక్ అయ్యాను. మొత్తం అరబిక్ డిషెస్ మాత్రమే ఉన్నాయి. ఈ హోటల్లో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మన ఇండియన్ డిషెస్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కింద సాప కూడా వేసి పెట్టుకున్నారు. అంటే ఈ దేశం వాళ్ళు కొందరు కింద కూడా కూర్చొని తింటూ ఉంటారంట రెస్టారెంట్స్లో. ఇది చాలా పక్కా పల్లెటూరు కదా. ఇక్కడ లాండ్రీ షాప్ చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇంకా అంటే ఇక్కడ వీళ్ళకి బిజినెస్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. కాకపోతే అక్కడ అతను చెప్తున్నాడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడంట. మళ్ళీ ఇక్కడ ఒక వేరే రెస్టారెంట్ కనిపించింది, అక్కడికి వచ్చాను. ఇక్కడైనా మన ఇండియన్ డిషెస్ ఉంటాయో లేదో తెలీదు, ఒకసారి అడిగి చూడాలి. అమ్మయ్య బతికించారు. మన ఇండియన్ డిషెస్ అయితే కొన్ని లిస్ట్ అయితే చెప్పారు. గోబీ మంచూరియన్, చికెన్ బిర్యానీ, ఇంకా వెజ్ పులావ్, వెజ్ కడాయి, అలాంటివన్నీ. ఆ మెనూ చెప్పగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆల్రెడీ అప్పటికే టైం వచ్చేసి 9:30 అయిపోయింది. రెస్టారెంట్స్ వెతికి అలసిపోయాము. ఇక్కడ వీళ్ళ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. కాకపోతే చూడ్డానికి బాగుంది, కానీ మొత్తం చాలా వేడి గాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇక్కడ హీట్ ఎక్కువ ఉంది. సో బెటర్ లోనే కూర్చొని తిందామనేసి లోపటే కూర్చున్నాము. ఇక్కడ వెయిటర్కి కూడా మన భాష అయితే అసలు అర్థం అవ్వట్లేదు. ఏదో ఇంకా అందులో మెనూలో ఉన్న పిక్చర్స్ అవి చూసి ఆర్డర్ అయితే ఇచ్చాము. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము, కాకపోతే బాస్మతి రైస్తోనే చేశారు. కానీ ఇదేంటో కానీ వెరైటీగా ఉంది. మొత్తం కింద చికెన్ కర్రీ వేశారు, బయట అన్నము. సో అది చికెన్ బిర్యానీ అన్నారు. ఏదో టేస్ట్ ఓకే, అంతగా బాగాలేకపోయినా ఇంకా టైం బీయింగ్ అయితే ఓకే, బాగానే ఉంది. వెజ్ పులావ్ మాత్రం బాగా చేశారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలంతా కూడా ఒమానీ పిల్లలు. ఈ పల్లెటూరులో షాప్స్ ఎలా ఉంటాయి అనేసి మీకు ఒకసారి చూద్దాం అనేసి నేను అది కూడా షూట్ చేశాను. ఇది వచ్చేసి మొత్తం టైలర్ షాప్. ఇక్కడ బిజినెస్ అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇక్కడ వాళ్ళు చెప్పే విధానం బట్టి అయితే బిజినెస్ బాగుందంట. మన దేశం కంటే ఇక్కడ ఎంతో బెటర్. రాత్రి 2 గంటల వరకు కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం అనేసి చెప్పారు. ఇక్కడ ఇంకొక సూపర్ మార్కెట్ అయితే ఉంది. అసలు లోన్ ఏముంటాయి అనేసి వెళ్ళాను, ఏమంతగా అయితే లేదు. మొత్తం వాటర్ బాటిల్స్ కనిపించాయి, ఇంకా చిన్న చిన్న పిల్లలకి జ్యూస్ బాటిల్స్, స్నాక్స్ అలాంటివి ఉన్నాయి. ఎమర్జెన్సీ ఐటమ్స్కి మాత్రమే. ఎవరు కొంటారో లేదో కానీ అసలు జనాలే లేరు షాప్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.